వెల్కమ్ టు ది ఎంటర్టైనర్ నాకు ఛానల్. చూసారా బ్లాస్ట్ ఎలాగైందో? ఆ బ్లాస్ట్ ఎలాగైందో చేయాలంటే ముందు వీడియో మొత్తం క్లియర్గా చూస్తాను తప్ప ఆ బ్లాస్ట్ ఎప్పుడైందో ఎక్కడైందో ఏ టైంలో అయిందో కూడా మీకు తెలియదు. సో మీరందరూ కనీసం వాచ్ చేయండి. ఇక్కడ నేను వైజాగ్లో ఉండే వాళ్ళందరికీ తెలుస్తుంది. వైజాగ్లో లేని వాళ్ళ గురించి వీడియో పెడుతున్నానండి. ఒక వీడియో యూట్యూబ్ కానీ బ్లాక్ చేసి ఉండి లోపే మీరు వీడియో చూడండి ప్లీజ్, ఏమనుకోవద్దు. ఎందుకంటే కొన్ని గైడ్లైన్స్ ప్రకారం యూట్యూబ్ వీడియోని బ్లాక్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. సో ఆ బ్లాక్ చేసే ముందే మీరు అందరూ వీడియో చూడండి. బ్లాస్ట్ ఎక్కడైందో ఫస్ట్లో చూసారు కదా, బ్లాస్ట్ ఎక్కడైందో ఈ వీడియో మొత్తంలోనే ఉంటుందండి, చూసుకోండి ఓకేనా. ఈ ఐఎఫ్ఆర్ ఫ్లీట్ రివ్యూ అనేది 2026 వైజాగ్లో జరుగుతుందండి. ఒక ఫార్మేషన్లో ఫైటర్ చాపర్స్ వస్తున్నాయి చూసారా, అంటే యుద్ధాలు జరిగినప్పుడు ఇలాంటి చాపర్స్ని ఉపయోగిస్తారనమాట. అవి వస్తున్నప్పుడు అందులో ఉన్న స్టాఫ్ అంటే నేవీ స్టాఫ్ అండ్ ఆర్మీ స్టాఫ్ అలాంటి వాళ్ళు ఎలా దిగుతారు, అండర్ గ్రౌండ్ సీలోకి ఎలా దిగుతారు అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ఎందుకంటే ఇది మనలో చాలామందికి తెలియదు. వాళ్ళు ఎలా దిగుతారు, ఎంత కష్టం ఉంటుంది అని మనకి ఎవరికి తెలియదు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో అనేది చాలా వరకు యూట్యూబ్ అనేది బ్లాక్ చేయొచ్చు, బ్లాక్ చేస్తారనుకుంటున్నాను. కాకపోతే బై రిస్క్ పెడుతున్నాను, ఏదైనా పర్లేదని. అందువల్లే ఇంకేం కాదు. చూడండి ఒక ఫార్మేషన్లో వస్తున్నాయండి ఆ చాపర్స్ అన్నీ కూడా. వాళ్ళకు ఉన్న పర్టికులర్ ట్రైనింగ్ అలా ఉంటుందేమో, కానీ అక్కడ చాలా కష్టంగా ఉంటుందేమో. అండర్ సీ వాటర్లోకి దిగాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా. చూసారా 1:1 దాని తర్వాత మొత్తం 8 ఉంటాయి. 8లోని కరెక్ట్గా గాల్లో అలా నిలబెట్టారు అంతే చాపర్స్ని. ఆ ఫైటర్స్ చాపర్స్ని అలా నిలబెట్టడం అంటే వాళ్ళ ట్రైనింగ్ ఎంతవరకు ఇస్తారో మనకి తెలియదు, కానీ మనకైతే సూపర్గా అనిపిస్తుంది. చూడండి ఇంకా ముందుకు వెళ్తానండి. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా క్లియర్గా వస్తుంది, పిక్చర్ అనేది చాలా క్లియర్గా వస్తుంది. అందులోంచి ఆ ఆర్మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎలా పుల్ అవుట్ చేస్తారో చూడండి, అంటే నీటిలోకి ఎలా దిగుతారో చూడండి. ప్లీజ్ వాచ్ చేయండి, చివరి వరకు మాత్రం వీడియో చూడండి, చాలా బాగుంటుందండి. నీట్గా అందరూ కూడా దిగుతారు చూడండి. ఆల్రెడీ ఒక అబ్బాయి దిగుతున్నారు చూసారా, బ్లాక్గా ఉన్న, అంటే మన ఫోను అంత ఘోరంగా ఉంది కాబట్టి చిన్న క్లారిటీ తక్కువ వచ్చింది అంతే తప్ప ఇంకేం కాదు. దిగుతున్నారు చూడండి. చూడండి ఇప్పుడు దిగుతారు. దిగిన తర్వాత ఎంత ప్రాపర్ ట్రైనింగ్ ఉంటే తప్ప అంత గట్స్ చేసి అండర్ సీ వాటర్లోకి దిగడం అంటే చిన్న పని కాదు కదా. అది కూడా ఆ చాపర్స్ అలా గాలిలో ఉండడం అంతా ఏదో మాయలా ఉంటుంది కదా. ఒక గాలిలో ఒక వెహికల్ని ఆపాలంటే ఎంత కష్టం ఉంటుంది. వాళ్ళకి ప్రాపర్ ట్రైనింగు, ఆ టెక్నాలజీ, ఆ గట్స్ అంతా ఇండియాకే సొంతం అనుకుంటాను. చూడండి ఎంత బాగా చేస్తారో. అండర్ సీ వాటర్ దగ్గరికి వచ్చేసరికి అది ఏంటంటే ఆ ఎగిరికి సీలో ఉన్న, అంటే సముద్రంలో ఉన్న వాటర్ తుప్పర్లు వచ్చేసి మా మొహాలు కొట్టేయండి. చాలా వరకు అలాగే జరిగింది. ఎందుకంటే ఆ గాలి అలాంటిది అనమాట. దానికి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు అండర్ సీ వాటర్లోకి దిగుతారండి. వాళ్ళు వస్తున్నారు చూడండి. అక్కడ అది వచ్చిన తర్వాత అది మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. చూడండి అది ఎంత కఠినమో. అండర్ సీ వాటర్ పడవలోంచి ఆ ఫైటర్ జెట్లోకి వెళ్ళాలంటే ఎంత కష్టంగా ఉంటుందండి. చూడండి అయినా సరే ఆ కదులుతున్న సీలో నుంచి వాళ్ళు పైకి వెళ్ళడం అంటే అంత ధైర్యంగా ఉండేది నిజంగా. చూడండి చూసి అందరూ లైక్ చేయండి అన్న, లైక్ చేసి కామెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్.
డేరింగ్ విషయం ఏంటంటే ఒక చాపర్ పైన ఉంది, కిందన పడవ ఉంది, అది కూడా సీలో ఉంది కాబట్టి నిలకడగా ఉండదు సీ అనేది. ఎందుకంటే కెరటాలు వస్తూ ఉంటాయి కాబట్టి అది అలా కదులుతూనే ఉంటుంది. అయినా సరే వాళ్ళ డేరింగ్ చూసి వాళ్ళు అక్కడి నుంచి పైకి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తారండి. చూడండి అది ఎంత కష్టం అంటే, మనము నిజంగా చెప్తాను అదన్నీ చూసిన తర్వాత మనం కూడా వెళ్తే బాగుండు అనిపిస్తుంది, కానీ మనం అంత సాహసం చేయలేం. ఎందుకంటే అమ్మో అంత ప్రాపర్ ట్రైనింగ్, ఎంత కఠినంగా ఉంటుందో ట్రైనింగ్ చూడండి. ఏదైనా గ్రేట్ అండి ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ. చూసారా బ్లాస్ట్ అయిపోయింది, బ్లాస్ట్ అనమాట. ఇది ఎక్కడ దిగుతూనే ఉన్నారో, ఇది వెళ్తారు అనుకున్నాను, ఇది ఒక బ్లాస్ట్ అయిపోయింది. అది మన కెమెరా మాత్రం చాలా నీట్గా పడింది అనమాట. అప్పుడే బ్లాస్ట్ అయింది కాబట్టి నీట్గా అయిపోయింది. ఓకే.